హాయ్ అండి, ఆర్హెచ్ సిస్టర్స్ మీ ఇంటి ఆడపడుచున్నాం. నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి. అక్క నా కోసం ఏ రెసిపీ చేస్తుందో చూద్దామా రండి. అక్క ఏం చేస్తున్నావు అక్క? నీకోసం అప్పని చేస్తుందా? సూపర్ సూపర్. ఇది కేరళలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అక్క బాగా చేసిద్దండి అప్పం. అప్పానికి కడలి కదా, అదే మనము తెల్ల శనగలు కూర. ఒక్క చుక్క నూనె కూడా వేయాల్సిన పని లేదండి అసలు. చూడండి, మనం ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తింటలేదు కదండి ఎక్కువ శాతం. అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఐటమ్స్ కూడా చాలా సింపుల్ అండి. మీరు ఇది చూడండి ఎంత స్మూత్ గా బాగా వస్తున్నాయో. బియ్యం కొబ్బరి ఉంటే చాలండి, మంచిగా చేసుకోవచ్చు. శనగల కూర చేసుకోలేని వాళ్ళు కొబ్బరి పచ్చడి, రోటి పచ్చడి ఏదైనా సరే చాలా బాగుంటుంది. అట్లా గరిటెలతో తీయవలసిన పని లేదు. చక్కగా నేను కేరళలో 9 సంవత్సరాలు ఉన్నామండి. అప్పుడు ఇదే కాదు, ఇంకా 2-3 ఐటమ్స్ కూడా నేను నేర్చుకున్నాను. ఒక్కొక్కటి చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు కావాలంటే పెద్ద వీడియో వేరే కొలతలతో సహా చేసి పెడతాను. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కావాలి అంటే, ఫుల్ వీడియో. అసలు ఇలా టేస్ట్ అంటేనే ఎంత స్మూత్ గా ఉంటాయండి. తింటున్నా చాలా బాగుంది. అట్లా ఇది గరిటతో తిప్పాల్సిన పని కూడా ఉండదు, ఊరికి ఇట్లా వేసి. థ్యాంక్ యూ అక్క. ఈరోజు నా కోసం నాకు ఇష్టమైన అప్పం చేసింది మా అక్క. ఇట్లా అంటే చాలా గరిటతో తిప్పవలసిన పని లేదు. దాన్ని కడల కర్రీ చేసుకుని చూపించాను. కడల కర్రీ అంటే తెల్ల శనగలు, వాడు నల్ల శనగలతో చేస్తారు. నేనేమో తెల్ల శనగలతో చేశాను. చెల్లికి తెల్ల శనగలు ఇష్టం అనమాట. ఈసారి నల్ల శనగలు తెల్ల శనగలు కలిపి కూడా చేసి చూపిస్తాను. చెల్లి అడుగురు శనగలు కూడా చాలా బాగుంది అక్క. నీకు పెడతాను. నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను. అక్క అది అయిపోయింది. చేస్తాను. ఈరోజు టేస్ట్ ఎలా ఉందా? నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను. మీరు కావాలంటే కామెంట్ బాక్స్లో ఎలా వంట చేయాలి, ప్రిపేర్ చేయాలన్నది మీరు కామెంట్ పెట్టండి. సూపర్, చాలా బాగుందండి. అక్కడ మన టేస్ట్ ఆయిల్ ఇష్టపడిన వాళ్ళకి మాత్రం ఇది మంచి రెసిపీ అండి. కొబ్బరి మంచిది హెల్త్కి చాలా. అంటే ఈ శనగల కర్రీ కూడా అండి చాలా హెల్త్కి మంచిది. శనగలు మంచి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంచిది. పిల్లలకు చేసి పెట్టినప్పుడు ఇష్టంగా తింటారు. తినని పిల్లలే ఉండకండి. సో భలే ఐటమ్ కూడా భలే వస్తుందండి. సూపర్ ఉంటుందండి. ఒకసారి మీకు ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్పాలంటే మాత్రం మీరు ఫుల్ వీడియో చేస్తాను. కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అండి.